వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు వైద్య అవసరాలకు తాజా హాల్ట్లు ఉపయుక్తం. హరిచంద్రపురం, బందస, పాతపట్నం స్టేషన్లలో నూతన హాల్ట్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ప్రభుత్వాసుపత్రిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించండి వైద్యులకు ఆదేశించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం. యువత భవిష్యత్తుకు నూతన దిశ. జాబ్ క్యాలెండర్తో నిరుద్యోగులకు ఆశాకిరణం. యువగళంలో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలియజేసిన పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. విశాఖ గునుపూర్ ఫాస్ట్ ప్యాసింజర్ ప్రయోగాత్మక రైల్వే హాల్ట్ ను హరిచంద్రపురం రైల్వే స్టేషన్ వద్ద మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచేలా శాశ్వత పనుల అభివృద్ధి, మౌలిక వస్తువుల కల్పనకు నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కోటబొమ్మాలి మండలం హరిచంద్రపురం రైల్వే స్టేషన్ వద్ద విశాఖ గునుపూర్ ఫాస్ట్ ప్యాసింజర్ ప్రయోగాత్మక రైల్ హాల్ట్లను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ హరిచంద్రపురం రైల్వే స్టేషన్లో రైలు నిలుపుదల వలన ఆ ప్రాంత ప్రజలకు మరింత ప్రయాణ సౌకర్యం కల్పించడమైందన్నారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వే స్టేషన్ అనుసంధాన రోడ్లను విశాలంగా అభివృద్ధి చేసి సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు మీరు ఎంత ఎక్కువగా గానీ ఈ స్టాపులు మీరు వినియోగించుకుంటే భవిష్యత్తులో మనకు అంతటి బలం. దానితో పాటు మనం కొత్తగా రైల్వే జోన్ కూడా అతి త్వరలోనే మనం ప్రారంభించుకోబోతున్నాం. రైల్వే జోన్ మన ప్రాంతంలో, మన విశాఖపట్నంలో ఉంటే ఇంకా బ్రహ్మాండంగా పరిగెట్టించే విధంగా రైల్వేస్ అన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు. దాని మీద కూడా నేను దృష్టి పెడుతున్నాను. రోడ్ల గురించి చెప్పారు. అప్రోచ్ రోడ్లు అతి సుందరంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటాం. డిఆర్ఎం గారికి కూడా చెప్పాను, వీలైనంత త్వరగా ముందు సోలార్ లైట్లు పెట్టి ఈ రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. 40 ఎకరాల ఉంది స్టేషన్ కి అటు ఇటు రైల్వే తాలూకుది. ఒక నెల రోజుల్లో టెండర్ వేయించి స్థానికంగా ఎవరైనా ఉంటే ముందుకు కూడా రావచ్చు. వేర్ హౌసింగ్, గతి శక్తి టెర్మినల్ ఇక్కడ నిర్మించబోతున్నాం. ఒక గుడ్ షెడ్ గాని, వేర్ హౌసింగ్ గాని, లేకపోతే ఏదైనా కంటైనర్ టెర్మినల్ గాని, అలా 4-5 విషయాలు పొందుపరిచి ఈ 40 ఎకరాలు కూడా డెవలప్మెంట్ కి ఈ రోజు అన్లాక్ చేస్తున్నాం. అది జరిగితే స్టేషన్ కి పరిసరాల్లో ఉన్నటువంటి భూమిని కూడా మనం వినియోగించుకుని కమర్షియల్ గా 10 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా అది కూడా డెవలప్ చేయొచ్చు. అది కూడా రానున్న రోజుల్లో జరగబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జిల్లాలో రైల్వే కనెక్టివిటీ, రైల్వే హాల్ట్లు ఏర్పాటు చేయడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. రాజకీయాల అతీతంగా ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యం, మౌలిక వస్తువుల కల్పనకు ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇంజంపాడు గ్రామ రహదారులు అభివృద్ధితో పాటు గరీబుల గడ్డ వద్ద వంతెన నిర్మాణం చేపట్టి తీర ప్రాంత ప్రజల రవాణా సౌకర్యం తీరేలా చిరకాల వాంఛను నెరవేర్చినట్లు గుర్తు చేశారు. కోటబొమ్మాలి రైల్వే స్టేషన్లు ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ నిలుపుదలకు కృషి చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. గంగరాం నుండి కోటబొమ్మాలి వరకు వెళ్లే రోడ్డు, నందిగా మండలం రౌతుపురం రోడ్డు అభివృద్ధికి రైల్వే అధికారులు సహకరించేటట్లు చూడాలని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రాను కోరారు. అదేవిధంగా టెక్కిలి పట్టణంలోని పాత జాతీయ రహదారి రైల్వే గేటు వద్ద ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చే విధంగా డబుల్ రైల్వే గేటుగా తీర్చిదిద్దాలని మంత్రి కోరారు. ఈ స్టేషన్ అన్ని విధాల అభివృద్ధి జరగాలి. అప్రోచ్ రోడ్స్ అన్ని కూడా ఇప్పుడు మేము వచ్చాం ఒక రోడ్డు, వీలైతే నేషనల్ హైవే వాళ్ళతో చెప్పి ఈ అప్రోచ్ రోడ్స్ అన్ని కూడా వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని అంగరంగ వైభవంగా తయారు చేయాలని, ఏ గ్రామానికైనా సరే బ్రహ్మాండమైనటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉండాలని, గ్రామంలో అన్ని విధాల మౌలిక సదుపాయాలు ఉండాలని మేము పనిచేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. రాజకీయంగా మాతో విభేదించినటువంటి గ్రామాలైనా, ఎన్నికలు వచ్చినప్పుడు సహకరించినటువంటి గ్రామాలైనా, ఈ రోజు మేము
ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా సరే తెలుగుదేశం ఆ రోజు ఎర్రన్నాయుడు, నేను, రామ్మోహన్ నాయుడు చేసిన అభివృద్ధి తప్ప ఏ గ్రామానికి కూడా ఏ ఒక్కరు కూడా అభివృద్ధి చేయలేరు. హరిచంద్రపురం రైల్వే హాల్ట్ కల్పించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ ఏకే మహారాణా, సీనియర్ సెక్యూరిటీ కమిషనర్ ఏపీ దూబే, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాలిలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైద్యులను ఆదేశించారు. కోటబొమ్మాలిలో శుక్రవారం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు వార్డులు, మందుల నిల్వ గది తదితర వాటిని స్వయంగా సందర్శించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలు, రికార్డుల్లో నమోదు వివరాలను పరిశీలించారు. వైద్య పరికరాల పనితీరు తెలుసుకుని ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వివిధ వైద్య పరీక్షలు, వాటి నివేదికలు తెలియజేయటకు పట్టే సమయం, వ్యాధి నిర్ధారణ పరీక్షల కిట్లు లభ్యత తదితర వివరాలపై సిబ్బందిని ఆరా తీశారు. వార్డుల్లో రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. నిల్వలు, రక్త పరీక్షల విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉండాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో సాధారణ ప్రసవాలు ప్రోత్సహించండని వైద్యులను ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న భవనం అతి త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. ప్రజారోగ్యానికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీఎస్ఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, టెక్కిల ఆర్డీఓ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన మూలపేట పోర్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార బృందం సందర్శించనున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన మూలపేట పోర్టును ఈ నెల 30వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థాయి అధికార బృందం సందర్శించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. శుక్రవారం పోలాకి మండలం బవగాంలో పాతపట్నం నియోజకవర్గ నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతితో కలిసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలోనే మూలపేట పోర్టు పనులు 85% మేర అత్యంత వేగంగా పూర్తయ్యాయని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చే విధంగా వలసల నివారణ ధ్యేయంగా జగన్ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారని కొనియాడారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా మిగిలిన 15% పనులను కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. కనీసం ట్రయల్ రన్ కూడా నిర్వహించలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం దారుణమన్నారు. జిల్లా అభివృద్ధి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో కలిసి పోర్టును సందర్శించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాంతీయ యాత్ర ద్వారా జగన్ హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత పనుల జాప్యాన్ని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. 30వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని కోరుతూ మార్చి 23 నుండి 31 వరకు అన్ని గ్రామాల్లో బ్లాక్ రిబ్బన్ ధరించి నిరసనలు తెలియజేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు పిలుపునిచ్చారు. కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, నిర్బంధాన్ని ఎత్తివేయాలని కోరుతూ మార్చి 23 నుండి 31 వరకు అన్ని గ్రామాల్లో బ్లాక్ రిబ్బన్ ధరించి నిరసన తెలియజేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చాపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, లిబరేషన్ నాయకులు ఎం రామారావు, కార్గో ఎయిర్పోర్ట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొమరవాసు, జోగి అప్పారావులు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయం ఆవరణలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాటానికి సంఘీభావంగా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే హక్కు మీకెవరిచ్చారని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని ప్రజలు ప్రశ్నిస్తున్నారని వారన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో సభలు, సమావేశాలు పెట్టకుండా పోలీసులు నిర్బంధాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారని కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రజాస్వామ్యం గుర్తొస్తుందా అని ఎద్దేవా చేశారు.
ఎన్నికలకు ముందు జీడికి గిట్టుబాటు ధర ఇస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు ఎన్నికల అనంతరం లక్షలాది జీడి మొక్కలను నరికి జిల్లాలోని విధ్వంసం సృష్టించడానికి ఎందుకు పూనుకుంటున్నారని వారు ప్రశ్నించారు. లక్షలాది మొక్కలు నరకడం వలన పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని రామ్మోహన్ నాయుడుకు తెలీదా అని ప్రశ్నించారు. జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తే జీడి విస్తారంగా పంటలు పండించి జీడి ఆధారిత పరిశ్రమలు వస్తే వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని, వలసలు నివారించబడతాయని, ఉద్దాన ప్రాంతం అభివృద్ధి అవుతుందని, అందుకే జీడి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3 సార్లు ఎంపీగా, 1 సారి కేంద్ర మంత్రిగా గెలిచిన మీరు పెండింగ్ ప్రాజెక్టులు నిధులు కేటాయించలేని వారు, రిజర్వాయర్ పూర్తి చేయలేని వారు మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారా? ఈ జిల్లా అభివృద్ధి కోసం మీరు చేసిందేమిటని ప్రశ్నించారు. ప్రజల సంపదను కొల్లగొట్టడమే అభివృద్ధి అని ప్రశ్నించారు. ఉద్దానాన్ని విధ్వంసం చేసి కార్గో ఎయిర్పోర్ట్ ను ప్రజలు ప్రతిఘటిస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ మార్చి 23వ తేదీ నుండి అన్ని గ్రామాల్లో నల్ల రిబ్బన్ ధరించి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె మోహన్ రావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వంకల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నంలో రాజారాణి ఎక్స్ప్రెస్ రైల్వే హాల్ స్టేషన్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఘనంగా ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. స్థానిక ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రాజారాణి ఎక్స్ప్రెస్ రైల్వే హాల్ స్టేషన్ను శుక్రవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు కలిసి ఘనంగా ప్రారంభించారు. గత కొంతకాలంగా ఈ హాల్ట్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో శాసనసభ్యులు గోవిందరావు ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర మంత్రితో సమన్వయం చేసి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ హాల్ట్ ప్రారంభంతో వేలాది మంది ప్రయాణికులకు, ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు మరియు చిన్న వ్యాపారులకు రవాణా సౌకర్యం మరింత సులభతరం కానుందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, పాతపట్నం ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి ఈ రైల్వే హాల్ట్ ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడం కేంద్ర ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చొరవతో ఈ హాల్ట్ సాధ్యమైందన్నారు. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మరిన్ని ప్రాజెక్టులు తీసుకొస్తామన్నారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ, పాతపట్నం ప్రజల కల నిజమైందన్నారు. ఈ హాల్ట్ కోసం ఎన్నో రోజులుగా కృషి చేశామన్నారు. కేంద్ర మంత్రితో కలిసి ప్రయత్నించి ఈ సౌకర్యాన్ని అందించగలిగామన్నారు. ఇది ప్రారంభం మాత్రమే, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన తెలుగుదేశం పార్టీ ఎంపీ పొట్టా మహేష్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. డ్రగ్స్ కేసులో పట్టుబడిన తెలుగుదేశం పార్టీ ఎంపీ పొట్టా మహేష్ కుమార్ ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమైక్య సంఘం డిమాండ్ చేసింది. ఈ విషయంపై శ్రీకాకుళం స్థానిక సూర్యమహల్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడి యుగేందర్ మాట్లాడుతూ, డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీపై తెలుగుదేశం పార్టీ నాయకత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పొట్టా మహేష్ కుమార్ పట్టుబడిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని పేర్కొన్నారు. ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పట్టుబడటం అత్యంత దురదృష్టకరమని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తెలిపారు. యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండాలని తరచూ ఉపన్యాసాలు చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు తమ పార్టీ ప్రతినిధులే డ్రగ్స్ కేసుల్లో చిక్కుకోవడంతో ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఈ ఘటనపై పూర్తి నైతిక బాధ్యత వారే వహించాలని అన్నారు. డ్రగ్స్ వినియోగం సమాజాన్ని నాశనం చేసే తీవ్రమైన సమస్యగా మారుతుందని, యువత భవిష్యత్తును దెబ్బతీసే ఈ ప్రమాదకరమైన పరిస్థితిని అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ రోజు ఎన్నికల్లో మీరు చెప్పిందేంటి, అధికారంలో వచ్చిన తర్వాత మీరు చేసిందేంటి? ఈ రోజు హోంమంత్రి గారు ఏం చెప్తున్నారు? ఈ హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో పూర్తిగా మొత్తం హయాంలో మీరు ముంచుతారా, యువతను మొత్తం నుంచి కాపాడుతారా? విపరీతంగా వేల కోట్ల రూపాయలు ప్రచారానికి పెట్టి ఆర్భాటాలకు పోయి ఈ రోజు ప్రచారం మీరు పేపర్లు, మీడియాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం తప్ప ఎక్కడ గానీ రాష్ట్రంలో గంజాయి రైతు మార్పై ఎక్కడ మీరు అరికట్టలేకపోయారు.
పూర్తి స్థాయిలో విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ మాఫియా విపరీతంగా దొరుకుతుంది. తక్షణమే దాన్ని అరికట్టాలి. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఎట్లాంటి శిక్షలు మీరు విధిస్తున్నారో ఈ రోజు ప్రజాప్రతినిధులకు కూడా అట్లాంటి శిక్షలు ఇస్తారు. ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ప్రజాప్రతినిధులు ఎవరు దొరికినా సరే గంజాయి డ్రగ్స్ మాఫియాలో పూర్తి స్థాయిగా అరికట్టడంలో వైఫల్యం చెందిన ఎన్డీఏ గారు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించాలి. ఇలాంటి కేసుల్లో పట్టుబడిన ప్రజా ప్రతినిధులకు ఎలాంటి రాజకీయ పరిరక్షణ లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ స్పష్టం చేసింది. విలువలు, నైతికత గురించి మాట్లాడే తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుగా తమ పార్టీ నాయకులపైనే అదే ప్రమాణాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కేసులపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజ నిజాలను ప్రజలకు వెల్లడించాలని ప్రభుత్వం మరియు దర్యాప్తు సంస్థలను కోరారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తుందని, యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచేందుకు ప్రజల్లో చైతన్యం పెంచే కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వత్స సంతోష్, కొన్న శ్రీనివాస్, ఏఐవైఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రొంపిలి గ్రామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బేబీ నైనా మరియు ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. బొబ్బిలి నియోజకవర్గం శాసనసభ్యులు బేబీ నైనా ఆధ్వర్యంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కల్సెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా ఎన్ఆర్జీఎస్ నిధులు మరియు పీడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా పలు రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బొబ్బిలి నియోజకవర్గం రామచంద్రపురం మండలం రొంపిలి గ్రామంలో పంచాయతీరాజ్ నిధులతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్ మరియు రైతు సేవా కేంద్రం భవనాలను ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడుతో కలిసి శాసనసభ్యులు ఆర్వీఎస్కే రంగారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బొబ్బిలి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కర్రావు, విజయనగరం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మడక తిరుపతిరావు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బాధ్యతలు నిర్వహిస్తున్న మోహన్ ఆకస్మికంగా మరణించడం పట్ల ఎమ్మెల్యే గొండిశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బాధ్యతలు నిర్వహిస్తున్న మోహన్ ఆకస్మికంగా మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. మోహన్ తండ్రి రమణ కూడా ఇదే పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందించగా ఆయన అకాల మరణం తరువాత పార్టీ కార్యాలయ బాధ్యతలను మోహన్ కు అప్పగించారు. అప్పటి నుంచి మోహన్ తన తండ్రి విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ వచ్చారు. అయితే నిన్న రాత్రి సుమారు 10 గంటల తరువాత మోహన్ నివాసమున్న వీధిలో చిన్నపాటి గొడవ జరిగినట్టు సమాచారం. ఈ సమయంలో మోహన్ అకస్మాత్తుగా స్పృహ తప్పి కింద పడిపోయాడు. స్థానికులు చేరుకుని పరిశీలించగా ఆయన అప్పటికే మరణించినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన వ్యక్తిగత వాగ్వాదం కారణంగా జరిగినదిగా ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడవుతున్నాయి. ఈ ఘటనపై స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు గొండిశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోహన్ కుటుంబం పార్టీకి ఎంతో కాలంగా సేవలు అందిస్తుందని, వారి తండ్రి రమణ చేసిన సేవలను గుర్తిస్తూ మోహన్ కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. మోహన్ కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే మోహన్ కుటుంబాన్ని పార్టీ పరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి నిజ నిజాలను వెలికితీస్తామని వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి శాసనసభ్యులు మామిడి గోవిందరావు ధన్యవాదాలు తెలియజేశారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాబోయే 20 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు. టీడీపీ పాలనలో 23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్, పారిశ్రామిక వృద్ధి ద్వారా యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మీ అందరికీ ఒక విషయం తెలుసు, గత ప్రభుత్వం 2019, 2024లో ప్రజలకి మాయ మాటలు చెప్పి సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ అని చెప్పి, మీకు తెలుసు సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ తీసుకోవాలని మాటిచ్చి
నిరుద్యోగులు కూడా ప్రజలు కూడా మోసపోయడం అనేది జరిగింది. ఆ ప్రభుత్వంలోనే కనీసం జాబ్ క్యాలెండర్ కాదు కదా, కనీసం మినిమం ఏ ఉద్యోగులు కూడా తీసుకెళ్లిన గతంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వం. అయితే కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో భాగంగా ఏదైతే హామీ ఇచ్చారో హామీలో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పుడు మీరు అందరూ చూశారు. గతంలో గూగుల్ సంస్థ లాంటివన్నీ వచ్చాయి, ఇప్పుడు మన దీనిలో వచ్చాయి. మొన్ననే ఒక 2 months బ్యాక్ మీరు చూస్తున్నారు 23 లక్షల కోట్లు పెట్టుబడులు ఈ ఆంధ్రప్రదేశ్ కి రావడం జరిగింది. అదే కాకుండా భారతదేశంలోన 100% లో 25% ఇండస్ట్రీలు అందరూ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కి రావడం అనేది జరిగింది. ఇప్పుడు 23 లక్షల కోట్లు కానీ ఇక్కడ పెట్టుబడిలో వచ్చి ఇప్పుడు కంటిన్యూగా అన్ని ప్రాజెక్టు రూపంలో ఉన్నాయి. అవన్నీ అయితే మనకి సుమారుగా 27 లక్షల ఉద్యోగాలు మనకు వస్తాయి. గత ప్రభుత్వాలు వేరు, ఈ ప్రభుత్వం వేరు. ఈ ప్రభుత్వం మాత్రం ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, సామాన్యుల కోసం, మహిళల కోసం కష్టపడుతుంది. గత ప్రభుత్వం లాగా సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా మాటలు చెప్పడం కాదు. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుంది డేట్ తో సహా, అసలు ఇంటర్వ్యూ కూడా ఎప్పుడు పెడతారని డేట్ తో సహా అన్ని కూడా పొందుపరిచి నిన్న జాబ్ క్యాలెండర్ చేయండి. అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో, ఒక లోకేష్ గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. విద్యా పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడుల పెంపుతో యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వివరించారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నామని తెలిపారు. హైటెక్ రంగాల్లో కొత్త అవకాశాలు సృష్టిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పర్లాకిమిడి శాసనసభ్యులు రూపేష్ కుమార్, పానిగ్రహితో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన ఆమ్దల్వలస శాసనసభ్యులు కోన రవికుమార్. శ్రీకాకుళంలో శాంతినగర్ కాలనీలో ఎమ్మెల్యే ఇంటి వద్ద గల కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఆమ్దల్వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల నుండి వచ్చిన పలు వినతులను శ్రద్ధగా ఆలకించిన ఎమ్మెల్యే సమస్యలు తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి స్పందించి తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, విద్యుత్, పింఛన్లు, గృహ నిర్మాణం వంటి ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజా దర్బార్ ద్వారా నేరుగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి వినతిపై బాధ్యతాయుతంగా చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు. అనకాపల్లిలో ఏర్పాటు కానున్న స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించి డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానున్న అర్సెలర్ మెటల్ నెప్పల్ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించి పాతపట్నం నియోజకవర్గంలో విస్తృత ప్రచారం కొనసాగుతుంది. ఇందులో భాగంగా శుక్రవారం కొత్తూరు మండలం కూరగం గ్రామంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్చి 23న జరగనున్న ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలను ఆహ్వానిస్తూ ఇంటింటికి వెళ్లి వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రత్యేకంగా 42 క్లస్టర్లు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్లాంట్ ద్వారా 55,000 నుంచి 60,000 వరకు పరోక్ష ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే పరిశ్రమల అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రోడ్లు, విద్యుత్, కాలువలు వంటి మౌలిక వస్తువులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సభలు, బైక్ ర్యాలీలు, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. అలాగే థ్యాంక్ యూ సీఎం కార్యక్రమాలు కూడా చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, యువత మరియు టీడీపీ అనుబంధ సంఘాలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్. Audio Jungle.